Hey hi hello guys, welcome back to our channel and ఈ వీడియోలో మనం సింగిల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ తుడిరం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రెట్రో మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఈ వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే పెడుతున్నా. సో మీరు 500 లైక్స్ 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఆల్రెడీ ముందుగా 3 seasons రిలీజ్ అయినాయి అండ్ 3 seasons కూడా మంచిగా హిట్ అయినాయి అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 4 అయితే తీసుకొచ్చారు అండ్ ఇందులో మనకి మెయిన్ లీడ్ గా పంకజ్ త్రిపాఠి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ సిరీస్ వచ్చేసి మనకి హాట్ స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ ఇది. ఇక వీళ్ళు ముందుగా ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని మనకి న్యూ డేట్ అయితే అనౌన్స్ చేశారు అనమాట. ఇక ఈ సిరీస్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే May 29th నుంచి ఈ సిరీస్ మనకి జీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ సిరీస్ అయితే మనకి తీసుకొస్తున్నారు. సో మరి మీలో ఎవరైనా 3 seasons చూసి సీజన్ 4 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 29th నుంచి జీ హాట్ స్టార్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో. ఇక నెంబర్ 2 కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. సో ఈ మూవీ మనకి ఫిబ్ మంత్ లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇది ఒక మార్వెల్ మూవీ అండ్ ఈ మూవీ థియేటర్స్ నుంచి ఎంత రాబట్టిందంటే $414 million అయితే రాబట్టింది థియేటర్స్ నుంచి అండ్ ఈ మూవీ ప్రెసెంట్ 2025 లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే మనందరికీ తెలిసిందే కదా, మార్వెల్ మూవీస్ అని మనకి జియో హాట్ స్టార్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు. సో హాట్ స్టార్ వాళ్ళే ఈ మూవీని కూడా మనకి ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే అండ్ ఆల్రెడీ ముందుగా వివోడ్ అయితే రిలీజ్ చేశారు బట్ అందులో మనకి డబ్బుడ్ లాంగ్వేజెస్ అయితే ఉండవు. బట్ ఇప్పుడు నార్మల్ సబ్స్క్రైబర్స్ కి మల్టిపుల్ ఆడియోస్ లో అయితే తీసుకొస్తున్నారు అనమాట డబ్బుడ్ లాంగ్వేజెస్. ఇక వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు May 28th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీరు ఎవరైనా కెప్టెన్ అమెరికా ఫ్యాన్స్ అంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 28th నుంచి జీ హాట్ స్టార్ లో. ఇక నెంబర్ 3 సారంగపాణి జాతకం. సో ఈ మూవీలో మనకి వెన్నెల్ కిషోర్ అండ్ ప్రియదర్శి లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ కోసం నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు. ముందు ఏంటంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఈ మూవీ మనకి May 23rd స్ట్రీమింగ్ అయితే వచ్చింది. బట్ ఇంకా కొంతమంది అయితే అడుగుతున్నారు ఈ మూవీ ఇంకో ఓటీటీకి రాలేదేమో అనుకుంటున్నారు. బట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో మరి మీరు ఒకసారి చెక్ చేయండి. ఇక నెంబర్ 4 దేవిక అండ్ డానీ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ లో మనకి రితు వర్మ లీడ్ రోల్ యాక్ట్ చేశారు. సో ఇది ఒక న్యూ సిరీస్. ఇక ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ మనకి జీ హాట్ స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ ఇది కూడా. ఇక వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి June 6th నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది జీ హాట్ స్టార్ లో. మరి మీరు ఎవరైనా రితు వర్మ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 6th నుంచి జీ హాట్ స్టార్ లో ఈ సిరీస్ ని. ఇక నెంబర్ 5 సికిందర్. సో ఈ మూవీలో మనకి రష్మిక మందన అండ్ సల్మాన్ ఖాన్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి ఏఆర్ మురుగదాస్ గారు అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీని మనం చెప్పినట్టుగానే May 25th ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చారు. బట్ మన కోల్ని హిందీ లాంగ్వేజ్ లోనే తీసుకొచ్చారు అనమాట. సో మరి వీళ్ళు ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే ప్రెసెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 6 జిమ్ఖానా. సో ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో ముందుగా ఈ మూవీ మనకి మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయింది బట్ మన తెలుగులో లేట్గా అయితే తీసుకొచ్చారు ఓటీటీకి అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్లో 2.50 కోట్ల షేర్ని అండ్ 5 కోట్ల గ్రాస్ రాబట్టి మంచిగా హిట్ వర్డిక్ని అయితే తెచ్చుకుంది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 70 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసింది వచ్చేసి నెస్లిన్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రేమలు మూవీలో యాక్ట్ చేశారు కదా, అందులో మెయిన్ లీడే ఈ మూవీలో కూడా మనకి యాక్ట్ చేశారనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ సోనీ లివ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు June 5th నుంచి ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఓటీటీకి అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా జిమ్ఖానా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సోనీ లివ్ లో June 5th నుంచి. ఇక నెంబర్ 7 కంకోజురా. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీని కూడా మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు ఓటీటీకి అండ్ సోనీ లివ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు May 30 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని వాచ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 30 నుంచి సోనీ లివ్ లో.
ఇక నెంబర్ 8 రెట్రో మూవీ. సో ఈ మూవీలో మనకి సూర్య అండ్ పూజా హెగ్డే లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి డైరెక్ట్ చేసింది వచ్చేసి కార్తిక్ సుబ్బరాజ్ గారు. అండ్ ఈ మూవీ May 1st థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 52 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 100 కోట్ల గ్రాస్ని అండ్ 52 కోట్ల షేర్ని అయితే రాబట్టి 68% రికవరీ రేట్ని అయితే సాధించింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 82 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ చాలా అయితే కల్ చేయాలి. బట్ ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్లో ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. బట్ ఇంకా తమిళనాడులో ఇంకా షోస్ అయితే పడుతున్నాయి అండ్ షోస్ కూడా ఫిల్ అవుతున్నాయి ఈ మూవీకి సంబంధించి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకుంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే June 5th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది. సో కన్ఫర్మ్ గా ఈ మూవీ మనకి June 5th అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా సూర్య ఫ్యాన్స్ రెట్రో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు June 5th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 9 #సింగిల్ మూవీ. సో ఈ మూవీలో మనకి శ్రీ విష్ణు అండ్ ఇవానా అండ్ కృతిక లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి May 9th థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అయ్యి 16 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 16 daysలో ఈ మూవీ దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ముందుగా నైజాం విషయానికి వస్తే 5.51 కోట్లు అండ్ సీడెడ్లో 1.45 కోట్లు అండ్ ఆంధ్రాలో 5.75 కోట్లు రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్లో 12.71 కోట్ల షేర్ని అండ్ 24 కోట్ల గ్రాస్ రాబట్టి ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 3.66 కోట్లు. అలా ఈ మూవీ ఈ 16 daysలో వరల్డ్ వైడ్ గా 16.37 కోట్ల షేర్ని అండ్ 32 కోట్ల గ్రాస్ రాబట్టి శ్రీ విష్ణు గారి కెరీర్ లోనే హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది ఈ మూవీ. అలా ఈ మూవీ 16 రోజుల్లోనే 9 కోట్ల ప్రాఫిట్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి June 6th అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా #సింగిల్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో June 6th నుంచి. ఇక నెంబర్ 10 తుడురం మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 30 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ స్టిల్ 30 days అయినా ఈ మూవీ ఇంకా థియేటర్స్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ముందుగా మన తెలుగు స్టేట్స్లో 1.78 కోట్ల షేర్ని అండ్ 3.75 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి డీసెంట్ అనిపించుకుంది. ఇక కేరళలో అయితే ఏకంగా 116 కోట్లు రాబట్టి దుమ్ము రేపింది. ఇక కర్ణాటకలో 8.70 కోట్లు. అలా ఈ మూవీ తమిళనాడు ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 9 కోట్లు. ఇక ఓవర్సీస్ లో అయితే ఏకంగా 94 కోట్ల గ్రాస్ రాబట్టి మోహన్ లాల్ కున్న పవర్ ఏంటో చూపించింది ఓవర్సీస్ లో. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ 30 days లో 230 కోట్ల గ్రాస్ ని అండ్ 113 కోట్ల షేర్ రాబట్టి ఏకంగా 68 కోట్ల ప్రాఫిట్ ని అయితే రాబట్టింది తుడురం మూవీ. సో అలా మోహన్ లాల్ గారి కెరియర్ లో బ్యాక్ టు బ్యాక్ 200+ CR రాబట్టిన మూవీగా ఒకే ఇయర్ లో దుమ్ము రేపింది. సో ఇక ఈ మూవీ మనకి ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ పాటికే ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే చేయాలి. బట్ మూవీ ఇంకా థియేటర్స్ లో మంచిగా రన్ అవుతూ ఉండడంతో ఈ మూవీని పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇక తుడురం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి June 5th ఈ మూవీ మనకి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరైనా తుడురం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో June 5th నుంచి. సో ఈ వీడియోకి తింది గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ నెక్స్ట్ వాచింగ్.